ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. లక్ష్మీ నరసింహుని దివ్య రక్షణ కవచం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక మామూలు కథ కాదు. ఒకవైపు అంతులేని అహంకారం, మరోవైపు స్వచ్ఛమైన భక్తి. ఈ రెండింటి మధ్య జరిగిన ఒక అద్భుతమైన పోరాటమిది. సృష్టిలోనే ఎవరూ ఓడించలేరు అనుకున్న ఒక మహాబలవంతుణ్ణి ఒక చిన్న పిల్లాడి అచంచలమైన విశ్వాసం ఎలా మట్టి కరిపించిందో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. అసలు తన మరణాన్ని ఒక ఖచ్చితమైన గణిత సమీకరణంలా పకడ్బందీగా డిజైన్ చేసుకున్న ఒక రాజును ఓడించడం ఎలా సాధ్యం? ఒక్కసారి ఆలోచించండి. తనకు చావొచ్చే అన్ని దారులు మూసేసి ఒక అభేద్యమైన కోటను సృష్టించుకున్నాడు. మరి అలాంటి వ్యక్తిని ఎలా మట్టుబెట్టారు? మనం ఛేదించబోయే అతి పెద్ద చిక్కుముడి ఇదే. ఎవరూ ఊహించని ఆ దైవిక లాజికేమిటో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. రాక్షస రాజు వరాలు. సరే, ఈ అజేయమైన కథ ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలంటే మనం హిరణ్యకశిపుడు సాధించిన ఆ అద్భుత వరాల గురించి మాట్లాడుకోవాలి. ఈ వరాల కండిషన్స్ చూస్తే నిజంగా దిమ్మ తిరిగిపోతుంది. అతన్ని మనిషి చంపలేడు, అలాగని జంతువు కూడా చంపలేదు. ఇంట్లో మరణం లేదు, ఆరుబయట మరణం లేదు. పగలు రాత్రి ఈ రెండు సమయాల్లోనూ మరణం లేదు. పోనీ ఏదైనా ఆయుధంతో చంపుదామా అంటే ఏ ఆయుధము అతన్ని ఏమీ చేయలేదు. చూశారా ఎంత భయంకరమైన రక్షణ వలయం సృష్టించుకున్నాడో? ఈ వరాల వల్లే ఆ రాజులో అహంకారం ఎవరికీ అందనంత ఎత్తుకు వెళ్ళిపోయింది. అచంచలమైన విశ్వాసం యొక్క శక్తి. సరిగ్గా ఇక్కడే కథలో అసలైన భావోద్వేగం మొదలవుతుంది. ఆ రాక్షసరాజు సొంత కొడుకే మన ప్రహ్లాదుడు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. ప్రపంచాన్ని మొత్తం తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకునే తండ్రి అహంకారం ఒకవైపుంటే, శ్రీహరిపై ఏమాత్రం చెక్కుచెదరని స్వచ్ఛమైన భక్తితో ఉన్న కొడుకు ఆధ్యాత్మికత మరోవైపు. హిరణ్యకశిపుడేమో అందరూ తననే దేవుడిగా పూజించాలనే అహంకారంతో శాసిస్తుంటాడు. కాని ప్రహ్లాదుడు మాత్రం భగవంతుడైన విష్ణువుకు మాత్రమే అంకితమైన భక్తుడుగా నిలబడతాడు. ఈ కాంట్రాస్ట్ ఉంది చూశారో? ఇదే ఆ తండ్రిలో భరించరాని కోపాన్ని రగిలించింది. స్తంభంలో సర్వాంతర్యామిత్వం. ఆ కోపం తారాస్థాయికి చేరుకున్నప్పుడు రాజభవనంలోని ఒక రాతి స్తంభం వద్ద కథ ఎంతో ఉత్కంఠభరితమైన మలుపు తిరుగుతుంది. ఈ క్షణాన్ని ఒక్కసారి మనం ఊహించుకుందాం. నీ దేవుడు అంతటా ఉన్నట్లయితే ఈ స్తంభంలో కూడా ఉన్నాడా అని తండ్రి వెక్కిరిస్తూ గద్దించినప్పుడు ఆ బాలుడు ఎంతో ప్రశాంతంగా, ఏమాత్రం తొనకకుండా ఉన్నాడు అని బదులిస్తాడు. కేవలం ఈ ఒక్క పదం ఆ పరిస్థితుల్లో ఎంత శక్తివంతమైనదో ఆలోచించండి. భగవంతుని ఉనికిపై ఇదొక అల్టిమేట్ స్టేట్మెంట్ అని చెప్పాలి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, ఆ స్తంభం కేవలం ఒక భౌతిక నిర్మాణం కాదు. దేవుడు అన్ని వేళలా అన్ని చోట్లా వ్యాపించి ఉన్నాడనే సర్వాంతర్యామిత్వం అనే ఆధ్యాత్మిక భావనకు అది ప్రత్యక్ష సాక్ష్యంగా నిలవబోతోంది. తన చేతిలో ఉన్న గదతో ఆ రాజు ఆ స్తంభాన్ని పగలగొట్టగానే ఇక ఎవరూ ఊహించని ఒక అద్భుతం జరగబోతోంది. అజేయుడిని ఓడించడం. ఆ క్షణంలో కథ ఊపందుకుంటుంది. పగిలిన ఆ రాతి స్తంభం నుండి భయంకరమైన నరసింహస్వామి రూపం వెలుపలికి వస్తుంది. ఇది నిజంగా ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. ఆ రాక్షసుడు అల్లిన మ్యాథమెటికల్ ఈక్వేషన్ లాంటి వరాలు దైవిక తర్కం ముందు ఎలా ముక్కలయ్యాయో ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. మనిషి జంతువు కాకూడదు కదా, అందుకే సగం సింహం సగం మనిషి రూపం. ఇల్లు బయట కాకూడదు, అందుకే సరిగ్గా గడప మీద. పగలు రాత్రి కాకూడదు, అందుకే సంధ్యా సమయం. ఎలాంటి ఆయుధమూ వాడకూడదు, అందుకే కేవలం తన చేతి గోళ్లతో ఆ రాజును అంతం చేశారు. ప్రతి అహంకారపూరిత నియమానికి దైవం ఒక అద్భుతమైన లొసుగును ఎలా కనిపెట్టిందో ఇది మనకు కళ్ళ కట్టినట్లు చూపుతుంది. తీవ్రమైన కోపం నుండి దైవిక కరుణ వరకు. సరే, రాక్షస సంహారం పూర్తయింది. కానీ ఇక్కడితో ఈ ఉత్కంఠ ముగిసిపోలేదు సుమా. నరసింహుని కోపం ఇంకా ఎంత తీవ్రంగా ఉందంటే ఆ రౌద్రానికి మొత్తం విశ్వమే గడగడ వణికిపోయింది. దేవతలు సైతం ఆయనను సమీపించడానికి భయపడిపోయారు. అప్పుడు వారి కోరిక మేరకు లక్ష్మీదేవి అక్కడికి ప్రవేశిస్తుంది. ఆమె రాక ఆ ఉద్రిక్త వాతావరణంలో ఒక చల్లని గాలి వీచినట్లు ఒక మృదువైన సాంత్వనలాగా పనిచేసింది. ఆ భయంకరమైన రౌద్ర రూపం కాస్త ఆమె రాకతో ఎలా మారిపోయిందో చూడండి. దుష్టుల పట్ల విశ్వాన్ని వణిగించే అంతటి కోపం ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకోగానే అనంతమైన దైవిక కరుణగా మారిపోయింది. అప్పటిదాకా ఉగ్ర నరసింహుడిగా ఉన్న స్వామి ప్రశాంతమైన లక్ష్మీ నరసింహుడిగా మారతాడు. అంటే చెడు పట్ల ఎంత కఠినంగా ఉంటాడో
ధర్మం పట్ల తనను నమ్ముకున్న భక్తుల పట్ల అంతటి మృదువైన రక్షకుడుగా ఆయన నిలుస్తాడని ఇది మనకు స్పష్టం చేస్తుంది. విశ్వాసం నేర్పే పాఠాలు. మనం ఈ అద్భుతమైన విశ్లేషణ చివరి భాగానికి చేరుకున్నాం. ఈ కథ కేవలం ఒక రాక్షస వధ గురించినది మాత్రమే కాదు. ఇందులో మనం ఎప్పటికీ గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన పాఠం ఒకటుంది. భగవంతుడు సర్వాంతర్యామి. ధర్మంగా నడుచుకుంటూ అచంచలమైన విశ్వాసంతో ఉండేవారిని రక్షించడానికి ఆయన ఏమైనా చేస్తాడు. ఒక చిన్న బాలుడి అమాయకమైన నమ్మకం సృష్టిలోకెల్లా అత్యంత శక్తివంతమైన దైవాన్ని తన రక్షణ కోసం ఎలా రప్పించిందో మనం చూశాం. ధర్మం వైపు నిలబడేవారి కోసం దైవం ఎలాంటి భౌతిక నియమాలనైనా దాటుకొని వస్తుందని ఈ కథ మనకు బలంగా చెబుతోంది. మన విశ్లేషణను ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్నను మనసులో ఉంచుకుందాం. ఈ పౌరాణిక కథలో మనం చూసిన సర్వాంతర్యామిత్వం, అలాగే ఏమాత్రం చెక్కుచెదరని విశ్వాసం, ఈ పురాతన ఆధ్యాత్మిక భావనలు మన ఆధునిక జీవితంలోని ఒత్తిడులు, సవాళ్లకు వ్యతిరేకంగా ఒక అదృశ్య రక్షణ కవచంగా ఎలా పనిచేస్తాయి ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా ఈ ఆధ్యాత్మిక సత్యాలు మనందరికీ ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. ఈనాటి విశ్లేషణ మీకు ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తూ మరో ఆలోచింపజేసే అంశంతో మళ్ళీ కలుద్దాం.